నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణానికి శ్రీకారం. విజయవాడ బస్టాండ్లో ప్రారంభించిన సీఎం. సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్న చంద్రబాబు. ఆడబిడ్డలకు మహర్దశ వచ్చేలా కృషి చేస్తానని భరోసా. ఉచిత బస్సు ప్రయాణంతో ఒక్కో మహిళకు నెలకు 1500 ఆదా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న పవన్, లోకేష్. ఊరువాడ ఘనంగా 79వ స్వాతంత్ర వేడుకలు. ర్యాలీల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, విద్యార్థులు. పాకిస్తాన్ అణు బెదిరింపులకు భారత్ లొంగదన్న మోదీ. మళ్లీ దుశ్చర్యకు పాల్పడితే కోలుకోలేని దెబ్బతీస్తామని హెచ్చరిక. జమ్మూ కశ్మీర్ మేఘ విస్ఫోటనంలో 60కి చేరిన మరణాలు. 500 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు అంచనా. ఉచిత బస్సు పథకంతో 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆడబిడ్డలకు మహర్దశ వచ్చే వరకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం నాడు విజయవాడలోని పీఎన్బీఎస్ సిటీ టెర్మినల్ నుంచి స్త్రీ శక్తి పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇకపై రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, వీటిలో ఏ బస్సు ఎక్కినా, ఎంత దూరం వెళ్లినా, జిల్లాలు మారినా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. 11,449 బస్సుల్లో 8,458 బస్సులు మీకోసం, స్త్రీ శక్తి కోసం కేటాయించాం. ప్రతి తల్లి అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్లి చూసి తిరిగి రావచ్చు. పైసా ఖర్చు లేదు. ప్రతి కోడలు అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్కి పోయి సరుకులు కొనుక్కొని ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ప్రతి మహిళ, ప్రతి యువతి ఉద్యోగానికి, విధులకు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా అదనంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది. వృద్ధుల హాయిగా దేవాలయాలు, శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు, శ్రీశైలం వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవచ్చు. చిరు వ్యాపారులు, నరేగా పనులకు వెళ్లేవాళ్లు, కూలీ పనులకు వెళ్లేవాళ్లు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి మీరు పనిచేసి మళ్లీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా 2,62,00,000 మంది మహిళలకి లబ్ధి చేకూరే ఏకైక కార్యక్రమం ఈ యొక్క స్త్రీ శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1 రూపాయి కూడా ఎక్కడ పే చేయొద్దండి. చాలా స్పష్టంగా ఉండండి. ఇది ఒక అన్నగా మేమిచ్చే మీకు ఒక వరం, ఒక కానుకని మరొకసారి నా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం. నేను ఆడబిడ్డల కోసం ఈ కార్యక్రమం చేశాం. అదే సమయంలో ఆటో డ్రైవర్లకి ఏదైనా సమస్యలు వస్తే కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశాం. అవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా మీ జోలుకొస్తే, నేను అందులో బాధితుడిని, ఆడబిడ్డలు అవమానం చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏ విధంగా బాధపడతారో చూశా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ బాధ అనుభవించాం. ఇవి తెలిసిన వ్యక్తులం. అందుకే ఏ ఆడబిడ్డ క్యారెక్టర్ అసాసినేషన్ కింద అవమానం చేసే పరిస్థితి ఎవడొచ్చినా సోషల్ మీడియాలో గాని ఎక్కడ చేసినా వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంత మునిపి లోకేష్ గారు కూడా 1-2 విషయాలు చెప్పారు. తప్పకుండా అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసి ఆడబిడ్డల భద్రతకు ఏదైనా సమస్యలుంటే అలాంటి పైన ప్రత్యేకమైన చట్టాన్ని తేవడానికి కూడా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా వెనకడుగు ఇయ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పులివెందల్లో జడ్పీటీసీ ఎన్నిక జరిగింది. కొంతమంది నాయకులు నన్ను విమర్శిస్తున్నారు. అక్కడ ప్రజలు ఒక క్వశ్చన్ అడిగారు. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను,
అందరికీ దండాలు అని ఒక వ్యక్తి బ్యాలెట్ బాక్స్ లో కాగితం వేశాడు. అంటే 30 సంవత్సరాలు అక్కడ ఓటేయలా, మొట్టమొదటిసారిగా ఓటేశారు. అంటే వాళ్లకు ఓటు హక్కు రాలేదు. ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్లకు స్వాతంత్రం వచ్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక అతను కాగితం వేశాడు, మా వివేక సార్కి న్యాయం చేయండి సార్ అని. చెయ్యాలనా లేదా న్యాయం? చెయ్యాలనా లేదా న్యాయం? నాయకులు సమాధానం చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, కొంతమంది నేరస్తులు, కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. అందుకే చెప్పా, సిబిఎన్ 14 సిబిఎన్ కాదు, 95 సిబిఎన్. అందులో నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని ఎక్కడా అన్యాయం చేయం, ఎవరి జోలుకు రావు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన, నేరాలు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలన్నా వదిలిపెట్టే సమస్య ఉండదు, ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మహిళలకు ఉచిత బస్ పథకం అమలుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరమణ విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ప్రతిష్టాత్మక పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. శ్రీశక్తి పేరిట ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే విజయవాడలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కేటగిరీ బస్సుల్లో ఈ పథకం అనేది అమల్లోకి వచ్చింది. మొత్తం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, అలాగే దూర ప్రాంతాలు నడిచే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం మనం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుండి చూస్తే కనుక రోజు 3500 పైగా బస్సులు పలు ప్రాంతాలకు రాకపోకలు చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల కోస్తా, రాయలసీమ, అలాగే ఇతర అన్ని జిల్లాలకు కూడా ఇక్కడ నుంచి బస్సులు రోజు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే కనుక పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి ఈ రోజు నుంచి ఈ బస్సుల్లో ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటి ఈ 5 కేటగిరీల బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. దీన్ని సీఎం కొద్దిసేపటి క్రితం ప్రారంభించిన దృష్ట్యా ఆర్టీసీ బస్సుల్లో అన్నిట్లోనూ కూడా 0 ఫేర్ టికెట్ ఇవ్వడాన్ని ఆర్టీసీ ప్రారంభించింది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ విజయవాడ నుంచి అమరావతి వెళ్ళేటటువంటి పల్లె వెలుగు బస్సు ఇది. అమరావతి వెళ్ళే పలు గ్రామాలను వెళ్తూ ఉంటుంది. ఇటు కృష్ణా జిల్లా నుంచి అలాగే గుంటూరు జిల్లాలో మీదుగా నడిచేటువంటి ఈ బస్సు ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. దీంట్లో చూస్తే కనుక మహిళలకు ఇక్కడ సిబ్బంది 0 ఫేర్ టికెట్ను జారీ చేస్తూ వారికి ఉచిత ప్రయాణం కల్పించేటువంటి సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ పథకం ఎలా అమలవుతుంది, 0 ఫేర్ టికెటింగ్ ఎలా రిలీజ్ అవుతుంది ఏంటనే విషయాన్ని చూద్దాం. ప్రస్తుతం చూస్తున్నాం మహిళలు వారు ఏదైనా గుర్తింపు కార్డు, ఖచ్చితంగా ఆధార్ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదంటే ఓటర్ ఐడి కానీ, లేదంటే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి కార్డును చూపించాల్సి ఉంటుంది. ఆ కార్డును చూసిన వెంటనే ఈ టిమ్ యంత్రాల్లో చూస్తే కానీ ప్రస్తుతం చూడొచ్చు శ్రీశక్తి పేరిట ఈ టికెట్ అనేది జారీ అయింది. దీంట్లో చూస్తే కనుక ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి 0 ఫేర్ టికెటింగ్ అనేది క్లియర్గా స్పష్టమవుతుంది. మొత్తం పిఎన్బిఎస్ నుంచి మద్దూరు గ్రామానికి మొత్తం 55 రూపాయల టికెట్ ధర కాగా దీంట్లో ప్రభుత్వం అనేది రాయితీ 55 రూపాయలు మొత్తంగా ఇచ్చేసింది. దీంట్లో చెల్లించవలసింది కేవలం 0, అంటే ఏ పైసా కూడా ఇవ్వకుండానే ఈ 0 టికెటింగ్ అనేది ప్రస్తుతం ఇష్యూ చేశారు. శ్రీశక్తి పేరిట క్లియర్గా పూర్తి వివరాలతో ఈ శ్రీశక్తి టికెట్ ఆధార్ కార్డు లేదంటే ఎనీ గుర్తింపు కార్డు చూపిస్తే కండక్టర్లు, బస్సులో ఉన్నటువంటి కండక్టర్లు ఈ టికెట్లను జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బస్సులో పల్లె వెలుగు బస్సులో మహిళలందరూ కూడా ఈ తగిన గుర్తింపు కార్డును చూపించి వాళ్ళు టికెట్ను తీసుకుంటూ ఉన్నారు. ఉచితంగా వారు వెళ్లాల్సినటువంటి ప్రాంతానికి ఉచితంగా వెళ్తూ కుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇటు ఎక్స్ప్రెస్ బస్సులు, అలాగే సిటీలో నడిచేటటువంటి ఆర్డినరీ, అలాగే ఎక్స్ప్రెస్, అలాగే దూర ప్రాంతాలు నడిచేటటువంటి పలు బస్సులు ఈ పథకం అనేది అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం మనం చూద్దాం. సార్, ఇప్పుడు ఈ టికెట్ ఇచ్చేందుకు గాను మహిళలకు మీరు ఎట్లాంటి విధానాలను అవలంబిస్తున్నారు? మీకు ఎలాంటి శిక్షణ ఇచ్చారు? మీరు ఎలా దీన్ని ఇష్యూ చేస్తున్నారు? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయి ఉండాలి. పల్లె వెలుగు అంటే స్టేట్లో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. పల్లె వెలుగు, మెట్రో, సిటీ ఎక్కడైనా, ఎక్స్ప్రెస్లో ఎక్కడైనా
సీట్ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడైనా కూడా ఫ్రీగా కొట్టమని చెప్పి ఇచ్చారు ఆర్డర్లు. అలాగే చేస్తున్నామండి. సో ఎన్ని రోజుల పాటు మీకు ట్రైనింగ్ ఇచ్చారు? బస్సుల్లో ఎట్లా నడుచుకోవాలని మీకు సూచనలు జారీ చేశారు? అంటే ప్రయాణికులతో అంతా మర్యాదగా నడుచుకోమన్నారు. 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు సార్. బస్సుల కండిషన్ మెరుగుపరిచేసగా ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? మొత్తం అంతా కండిషన్లోనే ఉంది సార్. కండిషన్లోనే ఉందండి. ఇది ఎగ్జాంపుల్ 40 రూపాయలండి. రోజు ప్రయాణం చేస్తే 80 రూపీస్ అవుద్ది. 300 సంవత్సరానికి అది నెలకు ప్రయాణం చేస్తే 2400 వాళ్ళకి ఆదా అయినట్టే కదా సార్. వాళ్ళకి అధికంగా కూడా బాగా కొంచెం మా ప్రభుత్వం కల్పిస్తుంది. ఏ గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది? ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎనీ గవర్నమెంట్ ఇష్యూ ఏదైనా ఇష్యూ జారీ చేసినటువంటి కార్డు ఏదైనా కూడా చూసి ఇస్తున్నాం. ఒరిజినల్ తీసుకొచ్చుకుంటే ఇస్తున్నాం. సో మనతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎట్లా మీరు 0 టికెట్ తీసుకున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మీ టికెట్ ఇష్యూ చేయడం పట్ల మీరు ఎట్లా? విజయవాడ నుంచి మద్దూరు వెళ్తున్నానండి. ఫ్రీగానే ఉంది టికెట్. 55 అండి. 55 మామూలుగా అయితే. ప్రజెంట్ ఇప్పుడు అమలు పరిచారు కాబట్టి పథకాన్ని 0 ఫేర్ పడుతుంది. ఆధార్ కార్డ్ చూపించాను. వాళ్ళు చెక్ చేసి ఏపీ అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పి చెక్ చేసి 0 ఫేర్ రేట్ టికెట్ ఇచ్చారు. నేను స్టూడెంట్నే అండి. అంటే హాస్టల్లో ఉంటాను. డైలీ అప్ అండ్ డౌన్ కాకుండా వీక్లీ వన్స్ అట్లా చేస్తూ ఉంటాను. అప్ అండ్ డౌన్ చేస్తాను. మామూలుగా అయితే ఎంత అమౌంట్ అవుతుంది ఛార్జీలకు? ఈ 0 ఫేర్ టికెట్ తీసుకొస్తే మీకు ఎంత మిగిలే అవ్వాలి? అంటే 2 వీక్స్కి ఒకసారి అప్ అండ్ డౌన్ చేస్తాను కాబట్టి ఎక్కువే పడుతుంది. కాకపోతే డైలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి ఇట్స్ మోర్ యూస్ఫుల్ అండి. ఈ పథకం మంచిదేనంటారా? ఇట్లా మీలాంటి విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు మంచిదేనా? అంటే ఉచితంగా వస్తుంది, బాగానే అనిపిస్తుంది. కానీ ఈ అమౌంట్ అంతా మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తారు, మళ్ళీ జనాల పైనే పడుతుంది కదా అని చెప్పి. మిగులుతుందండి. మీరు చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? నెల్లూరు వెళ్తున్నాను. అవును, బాగానే ఉంది. మంచిదే. మీరు చెప్పండి అమ్మా, ఉచిత ప్రయాణం ఇస్తారు మీకు రాష్ట్ర ప్రభుత్వం, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇందాక చెప్పేవాళ్ళు, ఇంతకుముందు మాట్లాడేస్తున్నాం. బాగానే ఉంది, చాలా బాగుంది. ఏం ప్రస్తుతానికైతే మేము ఆధార్ కార్డులు ఏం తెచ్చుకోలేదండి. మరి మాకు ఇంకా ప్రాసెస్ ఏం తెలియదు ఇంకా. అది మంచిదేనండి. సో మొత్తంగా చూస్తే కనుక ఈ ప్రతి ఒక్కరు కూడా బస్సు ఎక్కినటువంటి వారందరూ కూడా వారి యొక్క గుర్తింపు కార్డును చూపించి టికెట్లు పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఓటర్ ఐడిని చూపించి మహిళ ప్రస్తుతం ఉచిత ప్రయాణం కోసం స్త్రీశక్తి టికెట్ను తీసుకోవడం జరిగింది. చెప్పడమ్మా, ఇట ఉచిత ప్రయాణం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఎట్లా మీకు ఉపయోగపడుతుంది? కొంచెం హ్యాపీగానే ఉంది. అందరికీ యూజ్ అయ్యేటట్టే ఉంది. హ్యాపీగానే ఉంది. బాగానే ఉంది. మాకు నాది బస్ డైలీ నాకు 30 రూపీస్ మిగిలింది అండి. అంటే వెళ్ళి రావడానికి అప్ అండ్ డౌన్ 60 రూపీస్ మిగులుతుంది అంతే. ఫ్రీ మిగులుతుందండి. నేను స్టూడెంట్ అండి, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే అండి. మహిళలకు ఇట్లా ఉచిత పథకం, ఉచిత ప్రయాణం అమలు చేయడం వల్ల మంచిదేనంటారా? మంచిదేనండి, మంచిదే. మాకు మంచిదే కదండి. సామాన్యులు అయితే మరీ హ్యాపీగా ఉంటారు కదా, అది చాలా బాగుంది అనుకుంటున్నాం. 70 రూపాయలు అంటే ట్రిప్కి 70 అవుతుంది. అమరావతి వెళ్ళండి 70. ఇప్పుడు ఉచితం అన్నదమ్మా సార్. చాలా హ్యాపీగా ఉంది. అలాగే, ఓకే అండి. సో మొత్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉచిత ప్రయాణం సర్వీస్ పట్ల మహిళలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకించి ఆర్టీసీ కూడా ఏర్పాటు చేసింది. బస్సులో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా మహిళా కండక్టర్లు కూడా బాడీ ఓన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి బస్సులో ఎక్కడ అవాంఛనీయ ఘటన జరగకుండా తగిన చర్యలు అయితే తీసుకుంటుంది. సిబ్బందికి ప్రత్యేకంగా ఆర్టీసీ కూడా ఆదేశాలు జారీ చేసింది. మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి, రద్దీ ఉన్నప్పటికీ కూడా వారు ఓపికగా టికెట్లు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు కార్డు చూసిన తర్వాతనే టికెట్లు జారీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సుల ఫిట్నెస్ కూడా మెరుగుపరిచి ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసి కొత్త బస్సును కూడా రోడ్డెక్కించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకం ఇవాళ నుంచి ఇక నిరంతరంగా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఆర్టీసీ అధికారులు అలాగే ప్రభుత్వం కోరుతుంది. కెమెరామెన్ ఎంఎస్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.
మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. స్త్రీ శక్తి పథకానికి 8,450 బస్సులు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. 5 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం, స్వేచ్ఛ లభిస్తాయని పవన్ చెప్పారు. ఇది ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, ప్రతి మహిళ ఆర్థిక భద్రత, ప్రయాణ స్వేచ్ఛ, సామాజిక గౌరవం అందించే మార్గం. ఇందాక దారి పొడవుతో ఉండవల్లి నుంచి వస్తూ ఉంటే ఒక్కొక్క ఆడపడుచుతో మాట్లాడుతూ ఉంటే ఎంతంత సేవ్ అవుతుందమ్మా మీకు ఈ ప్రయాణం వల్ల అంటే, విద్యార్థులకి 1,500 నుంచి కొంతమందికి 2,000 రూపాయలు. నిజంగా ఒక 1,500, 2,000 రూపాయలు ఒక సగటు ఆడపడుచుకి ఇది మనకి పొదుపు చేయగలుగుతున్నాం అంటే దానికి దూరదృష్టి ముందుకు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఈ గుర్తింపు ఆయనకి రావాలి. అలాగే మేమందరం ఈ రోజు ఇంత బలంగా చేయగలుగుతున్నాం, ఇలాంటివి ఇన్ని పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాం, పెట్టుబడులు ఆకర్షించగలుగుతున్నామంటే 2 కీలకమైనవి. ఒకటి, మీరు మా మీద భరోసా పెట్టారు. మేము ఎలక్షన్ సమయంలో మీకు చెప్పాం, మీరు చంద్రబాబు నాయుడు గారి మనకి నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మీరు అండగా నిలబడండి, మేము మీకు అండగా నిలబడతాం. అలాగే మనకి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మీరు నిలబడండి, మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తే, అది మీరు మా మీద పెట్టిన భరోసా ఈ రోజున మీకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చింది. అలాగే భవిష్యత్తులో కూడా ఏమైతే మీకు హామీలు చేశామో మొత్తం సంపూర్ణంగా సాధ్యమైనంత మేరకు అన్ని రకాల కష్టాలని, అన్ని రకాల అవరోధాలని అధిగమించి మీకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోమారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. రాజ్భవన్లో జరుగుతున్న ఎట్ హోమ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.